యోగం చేసేటప్పుడు వ్యర్థం రాకుండా ఎంతవరకు బాగా కనెక్ట్ అవుతున్నాం అన్నది ఒక పాయింట్. ఆ తర్వాత యోగంలో మనం చేయాల్సింది కర్మేంద్రియాలు ఎంతవరకు. సో, యోగం చేసేటప్పుడు బేసిక్ పాయింట్ మీరు కళ్ళ ద్వారా మీరు సపోజ్ మీ ఇంట్లో కూర్చొని చేస్తున్నారు కానీ, కళ్ళ ద్వారా అందరూ కనిపిస్తారు, చెవి ద్వారా అన్ని వినిపిస్తాయి. సో, ఇది బేసిక్ అన్నమాట రాజయోగంలో. కళ్ళ ద్వారా ఏం చూసినా, చెవి ద్వారా ఏం వినిపించినా గాని మీ యొక్క స్థితిని కలపొద్దు. సో, నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పమే చేశారనుకోండి. సో, కళ్ళ ద్వారా ఎవరిని చూసినా వాళ్ళు కోపంతో ఉన్నా, వాళ్ళ కోపం యొక్క రూపం కనిపిస్తది, వాళ్ళ మాటలు వినిపిస్తాయి. అయినా నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అన్న సంకల్పం కలపొద్దు. ఇది బుద్ధి స్థిరంగా ఉండడం అంటాడు బాబా. బేసిక్ రాజయోగం ఇది. ఆ బేసిక్ రాజయోగంలో అడ్వాన్స్ రాజయోగంలో ఏమైతదంటే సహజంగా బుద్ధి స్థిరంగా ఉంటది. స్థితప్రజ్ఞ స్థితి. ఒకవేళ ఏ కారణం చేతన అటు ఇటు అయినా గాని వెంటనే మళ్ళీ మనల్ని మనము ఇంట్రాస్పెక్ట్ చేసేసుకొని, స్వచింతన చేసుకొని సరి చేసేసుకోవాలి. ఎక్కువ సేపు ఆ దేహ స్థితిలో ఉండొద్దు. ధారణ అయితే ఇంకా అతి పెద్ద సబ్జెక్ట్. ఇంక మీరు ఎన్ని ప్రయోగాలు మీరు చేయాలంటే చేసుకోవచ్చు. మీరు మనకి బాగా సంయోగం ఇవ్వడానికి అందరూ చక్కగా మీకు